కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఇప్పుడు ఆగదు. నాకిష్టమైన స్నేహితుడు. శిఖరం ఒకటికి స్థలం. పవన్ కళ్యాణ్ ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు. ముద్దుగా ఆయన్ని మనం పవర్ స్టార్ అని అంటాము. గొప్ప రాజకీయ వ్యక్తిగా, గొప్ప హీరోగా మనకు అందరికీ పరిచయం అయ్యారు. ఇటువంటి వ్యక్తి మన ఏపీకి సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ ఎలా మారబోతుంది, ఆయన సీఎం అయితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తేనే మనకి గూస్ బాంబ్స్ వస్తున్నాయి. చేతి నిండా సినిమాలతో లగ్జరీ లైఫ్తో ఉండాల్సిన ఆయన ఇటువంటి రాజకీయంలోకి రావడానికి కారణాలు ఏమిటి? ఆ కారణం ఏమిటంటే ప్రజాసేవ. అవును, నేను చెప్పింది నిజమే, ప్రజాసేవ. అది కూడా ఎటువంటి ప్రజాసేవ అంటే కల్తీ లేని ప్రజాసేవ. మనం అందరం అనుకుంటాం పవర్లో ఉంటేనే ప్రజాసేవ చేయొచ్చని. కానీ పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి రాకముందే ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేశారు. అందులో ఒకటి ఉద్దానం కిడ్నీ సమస్యలు. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు. దీంతో అప్పటి ఏపీ గవర్నమెంట్ గజగజ ఉనికిపోయింది. ఇప్పటికి ఏపీ గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్ ఆ ప్రాంతంలో పెట్టింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆ డయాలసిస్ సెంటర్స్ రావడానికి కారణమయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి రాకుండానే ఇంత చేస్తే పవర్లోకి వస్తే ఇంకెన్ని చేస్తారో. పవర్లోకి రావడం ఏమిటి, ఆల్రెడీ పవర్లోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అటవీ శాఖ, గ్రామ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, నీటిపారుదల శాఖ వంటి పదవుల్లో ఉన్నారు. అతని మనసులో మంచితనం లేకపోతే ఇన్ని కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకని ఇంత ప్రేమను చూపిస్తారు? అసెంబ్లీ గేటు కూడా తాగలేవు అనే వారికి 2024 ఎన్నికల్లో 21/21 సీట్స్ గెలిచి చొక్కలు చూపించాడు. వాట్ హ్యాపెన్ ఇఫ్ పవన్ కళ్యాణ్ బికమ్ ఏ సీఎం? మొదటిది గవర్నెన్స్ అప్రోచ్. దీని అర్థం ఏమిటంటే అవినీతిని కంట్రోల్ చేయడం, గవర్నమెంట్ ఒక పద్ధతిలో పరిపాలించడం. తన పార్టీ పెట్టిన నుంచి అంటే 2014 నుంచి 2024 వరకు తన 10 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఎక్కడెక్కడ ఏ అవినీతి జరుగుతుందో ఇప్పటికే పసిగట్టే ఉంటారు. అక్కడ అవినీతి జరగకుండా చూసుకుంటారు. నేను ముందే చెప్పానుగా ఆయన ప్రజాసేవ చేస్తారని. అవినీతి ఉంటే ఆయన ప్రజాసేవ ప్రజలకు ఎలా అందుతుంది? అందుకు ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్గా అవినీతిని నిర్మూలించవచ్చు. రెండవది యూత్ అండ్ జాబ్స్. ఆయనకి యూత్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యూత్స్ రాజకీయంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత యూత్పై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వారే మన ఫ్యూచర్ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ని ఒక షెడ్యూల్ ప్రకారంగా పెట్టే అవకాశం ఉంది. చాలా సెక్టర్లో జాబ్స్ ప్రతి సంవత్సరం భర్తీ చేసే అవకాశం ఉంది. అతను యూత్తో బాగా కనెక్ట్ అయ్యే నాయకుడిగా రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరికట్టడానికి ఉపాధి అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు పెంచే అవకాశం ఉంది. ఇలా కానీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఇక మూడవది సంక్షేమ కార్యక్రమాలు. సామాజిక న్యాయం పట్ల తనకున్న శ్రద్ధను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు సమాజంలోని అట్టడుగు వర్గాలని లక్ష్యంగా చేసుకొని కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టొచ్చు. మెరుగైన పథకాలు తీసుకురావచ్చు. పేదల విద్య, వైద్య మరియు ఆర్థిక సాయం కోసం మెరుగైన పథకాలను తీసుకురావచ్చు. ఇక నాలుగవది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత ఆయన ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అవి రోడ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, అర్బన్ డెవలప్మెంట్, వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పెంచవచ్చు. అలాగే ఆయన గ్రామ అభివృద్ధిపై దృష్టి పెడితే చాలా మంచిది. రైతు సంఘాల అవసరాలు తెలుసుకోవచ్చు. ఇక ఐదోది లా అండ్ ఆర్డర్. న్యాయం మరియు అవినీతిని తగ్గించే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతపై కఠినమైన వైఖరిని చూపించవచ్చు. అతని పరిపాలనలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వ్యతిరేకంగా బలమైన చర్యలను చూడొచ్చు. ఇక ఆరవది సోషల్ అండ్ కల్చర్. పెద్ద సంఖ్యతో అభిమానులు ఉన్న ప్రముఖ నటుడు కావడంతో తెలుగు సంస్కృతి మరియు బహుశా వినోద పరిశ్రమలకు ప్రయోజకం చేయొచ్చు.
ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు త్వరలో మా ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని కోరుకుంటున్నా. ఫైనలీ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. మీకు ఈ వీడియో నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.